ఈరోజు మన ప్రయాణం బాల్దా కేవ్స్, బాల్దా హిల్స్, ఇలా రెండు రకాలుగా పిలుస్తారు. ఈ ప్రాంతం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో బాల్దా అనే గ్రామానికి దగ్గరగా ఉంది. దీన్నే బాల్దా కేవ్స్ అని అంటారు. ఈ బాల్దా కేవ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న గృహాల్లాగా ఏర్పాటై ఉన్నాయి. ఈ గృహలో ఒకప్పుడు ఆది మానవుల దగ్గర నుంచి ఈ గృహలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మన బొర్రా గృహం అంత పెద్దది కాదు, కానీ అక్కడికి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. అట్మాస్ఫియర్ కానీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి రావాలంటే ముందుగా అరకు వచ్చి అరకులో నైట్ స్టే చేసి ఆ తర్వాత ఇక్కడికి వస్తే టైం అంతా సరిపోతుంది. చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మీరు అందరూ ప్లాన్ చేసుకొని రావచ్చు. చూడండి, ఈ హోల్ ఉంది కదా, ఈ గృహ పైన బాల్దా హిల్స్ ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను. అచ్చు చూడడానికి ఇండియా మ్యాప్ ఎలా ఉందో అలా ఉంటుంది అది పైనుంచి చూస్తే. ఈ బాల్దా హిల్స్, ఈ బాల్దా హిల్స్ పైన ఎప్పుడు కూడా ఎండని చెరువు ఒకటి ఉంటుంది. డ్రోన్ షాట్ తీస్తే ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇండియా మ్యాప్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అది చూడండి, సేమ్ ఇండియా మ్యాప్ మీకు ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. ఇక్కడ చెరువు రైన్ వాటర్తో ఒక తయారైంది, కానీ ఎప్పుడు కూడా అది ఎండదు, అలాగే ఉంటుంది. ఈ గృహలో నాగేశ్వరమ్మ దేవాలయం కూడా ఉంది ఈ గృహలో. మరి ఆ దేవత వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పి ఇక్కడ వారి నమ్మకం. అదిగా కనిపిస్తుంది, ఇది నాగేశ్వరం. అయితే ఇక్కడ ఒక్కరు కూడా ఈ ప్లేస్లో ఇప్పుడు లేరు కదా, కానీ సంవత్సరంకి ఒకసారి ఇక్కడ పండుగ అవుతుంది. ఆ పండుగ పేరు చైత్ర పండుగ అంటారు. సంవత్సరంకి ఒకసారి కొన్ని లక్షల మంది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఒక యాత్ర అవుతుంది అన్నమాట. కొండ నిండా జనాభా ఉంటారు, అంత ఎక్కువ మంది వస్తారన్నమాట. ఇక్కడ అంత సత్యమైన తల్లి అని చెప్పి ఇక్కడ వారి నమ్మకం. ప్రతి సంవత్సరం అవుతుంటుంది. మరి ఆ గృహలోనే చిన్న చిన్న గృహలు కూడా చిన్న చిన్న ఉంటాయి. మేమైతే లోపలికి వెళ్ళలేదు ధైర్యం చేసి, ఎందుకంటే కొంచెం భయంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఎవరూ లేరు మేము వచ్చేసరికి. సో మేమైతే చిన్న చిన్న గృహాల లోపలికి అయితే వెళ్ళలేదు. మీకు ఇవన్నీ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ గృహాలని జస్ట్ అలా టచ్ చేస్తే తడిగా ఉంటాయి, చెంచమ్మగా. మరి పైనుంచి వాటర్ అది ఎలా వస్తుందో తెలియదు, కానీ తడిగా ఉంటుంది. చాలా కూలింగ్గా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చూడడానికి కొత్తగా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. ఈ ప్లేస్కి వస్తే ఫస్ట్ బాల్దా హిల్స్ అంటే పైన ముందు వెళ్ళొచ్చు, లేదంటే ఫస్ట్ ఈ బాల్దా కేవ్స్కైనా రావచ్చు. ఒకదాని తర్వాత చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడికి వచ్చాం, చాలా ఎంజాయ్ చేసాం. ముందు బాల్దా హిల్స్ వెళ్ళి అక్కడ ఒక 3 hours మేము ఎంజాయ్ చేసాం. అక్కడే మేము టిఫిన్ అంతా చేసుకున్నాం. కానీ గాలి అయితే చాలా ఎక్కువ ఉంది, కొంచెం ఇబ్బంది అయినా సరే టిఫిన్ అయితే మేము చేసుకొచ్చి దాని తర్వాత ఇక్కడ బాల్దా కేవ్స్కి వచ్చాం. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, రావచ్చు.